జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు పంచాయతీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నపూస రవీంద్రారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏమంటే రాష్ట్రంలో ఉపాధి హామీ అవినీతి చేసిన కూటమి ప్రభుత్వం మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం మొదలుపెట్టినాము. డిసెంబర్ 2025 నుంచి మొత్తం పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల అమౌంట్ 1000 కోట్ల రూపాయలు పైన పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఆ కూలీలకు వాళ్ళ అకౌంట్లో వేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు ఉపాధి హామీ కూలీలు మంచినీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు పనులు వద్దంటే పనుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకోలేని దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వం మారిన వెంటనే ఎఫ్ఐఆర్లను మార్చుకొని వాళ్ళకు కావాల్సిన వాళ్లకు పని ఇయ్యరు, ఏమీరు వాళ్ళు పంపించేస్తారు పని ఇక్కడ. వైఎస్ఆర్ పార్టీ కూలీలందరూ బెంగళూరు, హైదరాబాదు అక్కడ పోయి బతుకుంటున్నారు. ఇలాంటివి కాకుండా వెంటనే కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేటట్లుగా చూడాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఎక్కడ చూసినా నకిలీ మాస్టర్లు బినామీ పేర్లతో పెట్టుకొని దోసేస్తున్న కూటమి ప్రభుత్వం కార్యకర్తలు మరియు ఈ కార్యక్రమం నుంచి మేము కలెక్టర్కు 27వ తేదీ సోమవారం రోజున వినతి పత్రం ఇవ్వాలని మాకు పై నుండి ఆర్డర్ వచ్చింది. సోమవారం రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ తరఫున కలెక్టర్కు మేము వినతి పత్రం ఇస్తాం. రిలేగా పోయి వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా బీసీలకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనే కార్యక్రమం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. 2024 ఎలక్షన్లో బీసీలకు 50 సంవత్సరాల వయసు వస్తే పింఛన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు బీసీలకు మాత్రము 2 సంవత్సరాలైనా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేయలేదు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రేపు అనంతపురం బీసీ గర్జన సమావేశానికి బీసీలు మొత్తం అంతా మన నియోజకవర్గంగా అయితే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అందరూ కూడా బీసీ గర్జన విభాగాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఏ హామీలు ప్రజలకు ఇచ్చిన హృదయాల్లో నిలిచిన హామీ ఏమైనా ఉందా? లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పనిచేసిన ఒక్కటి చెప్పుకుంటూ పోతే గంటలు తరబడి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు. కానీ ఒక్కటి చెప్తున్నా, నాడు నేడు స్కూల్ అభివృద్ధి జరిగిందంటే దేశంలో ఎక్కడ చూసినా కూడా అనుకుంటే రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. దేశంలో కాదు రాష్ట్రంలో కూడా నాడు నేడు కింద విద్యార్థులకు స్కూల్ బుక్కులు అయితేమి, బ్యాగులు అయితేమి, షూ అయితేమి, వాళ్ళకు ఆడుకునేది ఆట స్థలాలు అయితేమి, ప్రతి ఒక్కటి బాత్రూంలో క్లియర్ అయితేమి ప్రతి ఒక్కటి ఎవరు చేయనంత అభివృద్ధి చేసిన నాడు నేడు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇది ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే తప్పుడు రాజకీయాలు చేసుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడిని ప్రజలే బుద్ధి చెప్పాలని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు మన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మక్బూల్ బషన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ మార్చి వారి ద్వారా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు కూలీలకు చెందేటటువంటి కూలీని నాయకులకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఉపాధి హామీలో ఎటువంటి వర్క్ జరగలేదు. ఆ వర్క్ను ముందు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి వర్కులనే చూపిస్తూ ఈ కూటమి నాయకులు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అవినీతి చేస్తూ ఉపాధి హామీ కూలీలకు చెందాల్సినటువంటి అమౌంట్ను వీళ్ళు దోచేయడం జరుగుతోంది. అందుకని బీసీ గలం ఈరోజు ఆదివారం జరగబోవు బీసీ గలం జరుగుతుంది. ఆ తర్వాత బీసీలందరూ గలం కాదు గర్జన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరియు ఈ ఉపాధి హామీలో 1000 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలను వెంటనే మీరు కూలీలకు చెందేట్టుగా చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లో భాగంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి ఫోటోలను ఉపాధి హామీ కూలీలు మాత్రమే తీసుకోకుండా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకుల యొక్క ఫోటోలను తీసుకొని వాళ్ళ అకౌంట్లోకి ఈ ఉపాధి హామీ కూలీల యొక్క అమౌంట్ను అన్యాయంగా అక్రమంగా దోచుకునే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తూ బీసీ గళం ఈ బీసీ గళాన్ని రాబోయే ముందు మేము బీసీ గర్జనగా మార్చి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా మేము ఈ గర్జన మీ పైన చేస్తూ ఉపాధి హామీ కూలీలకు వెంటనే వారి యొక్క ఖాతాల్లోకి ఈ 1000 కోట్ల రూపాయలను వెంటనే వేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.